హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. ఇక్కడైతే హైదరాబాద్ నుంచి అయితే మా అన్నయ్య వచ్చారు ఈరోజు. సో అందుకని చెప్పేసి అయితే మా వారైతే మార్కెట్కి వెళ్ళి కేజీ మటన్ అయితే తీసుకొచ్చారు. సో కర్రీ చేద్దామని చెప్పేసి దానికోసం అని చెప్పి ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్, ఒక టమాటా అయితే ఇలా కట్ చేస్తున్నాడు. సో మా అన్నయ్యతో అయితే మాట్లాడుతూ ఇలా అయితే కట్ చేస్తున్నాడు. చాలా డేస్ అయింది అన్నయ్య వచ్చి. సో అందుకని చెప్పేసి అయితే ఇలా మాట్లాడుతూ అయితే అన్నయ్య అయితే ఇలా కట్ చేశాడు. సో ఆ తర్వాత వచ్చేసి నేనే కర్రీ చేసి పెడతాను బావకని చెప్పేసి అయితే తనే వంట అయితే చేస్తున్నాడు ఈరోజు. సో కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాడు. ఇది మటన్ కాబట్టి కుక్కర్లోనే చేస్తాడండి, ఎందుకంటే అది మంచిగా ఉడకాలి కదా. సో అందుకని చెప్పేసి అయితే కొంచెం ఆయిల్ అయితే ఇలా వేసుకున్నాడు. సో ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో వచ్చేసి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అవి ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి అయితే ఇలా మంచిగా అయితే కలుపుకున్నాడు. ఆ తర్వాత ఇక్కడ మా బాబుని చూడొచ్చు. మా బాబు అయితే కర్రీ చేసేటప్పుడు చూస్తానని చెప్పి అయితే తన దగ్గర అయితే ఉండి అయితే చూస్తున్నాడు. ఆ తర్వాత కొంచెం అయితే అల్లం తీసుకొని అయితే దాన్ని అయితే ఇలా రోట్లో దంచి ఆ పేస్ట్ని కూడా అయితే ఆయిల్లో అయితే వేసేసుకున్నాడు. కర్రీలో ఇలా వేస్తే అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. సో అల్లం కూడా వేసేసి ఆ తర్వాత కొంచెం ప్రియా మసాలా, నాన్ వెజ్ ప్రియా మసాలా కూడా వేసి అయితే ఇలా ఒకసారి అయితే కలిపేసుకున్నాడు. ఆ తర్వాత మంచి కడిగి పెట్టుకున్న ఈ మటన్ ముక్కల్ని కూడా అయితే అందులో వేసేసి అయితే కొంచెం ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకొని ఇలా 2 విజిల్స్ వచ్చే వరకు అయితే ఇలా అయితే పెట్టేసుకున్నారు. అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో దాంట్లో వచ్చేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కలిపేసుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అంతలోపు అయితే నేను రైస్ కూడా పెట్టేశాను. సో మటన్ కర్రీ కదా, చపాతీ ఉంటే బాగుంటుందని చెప్పేసి అయితే ఇక్కడైతే నేను చపాతీ కూడా చేశాను. చపాతీ కూడా రెడీ అయిపోయిందండి. సో ఇక అందరం అయితే కూర్చొని ఇలా కొన్ని ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాము. సో ఆనియన్స్ కూడా కట్ చేసుకుని అయితే అందరం ఇలా కూర్చొని అయితే తింటున్నాము. సో చాలా డేస్ అయింది అందరు కూర్చొని ఇలా తిని అయితే నేను, మా వారు, మా అన్నయ్య అందరం కలిసి అయితే ఇలా అయితే తిన్నాము. టేస్ట్ అయితే చాలా బాగుండింది. సో మా బాబాయ్ అయితే తినలేదు. ఇక్కడైతే మా బాబాయ్ అయితే ప్రేయర్ చేస్తున్నాడు. సో మనకి చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పిస్తేనే కదా పెద్దగా అయిన తర్వాత అలవాటు అవుతుంది. సో అందుకని చెప్పేసి గాడ్కి థ్యాంక్ యూ చెప్పురా అని అంటే అయితే తనైతే థ్యాంక్ యూ అని చెప్తూ అయితే అన్నం అయితే తింటున్నాడు. సో మా అన్నయ్యని చాలా డేస్ తర్వాత చూస్తున్నాడు కనుక కొత్త మనిషి అని చెప్పేసి అయితే అదే తీరుగా ఒకేలాగా అయితే చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అయితే ఇక్కడైతే అందరం కలిసి అయితే అన్నం అయితే తిన్నాము. టేస్ట్ అయితే చాలా బాగుండిందండి. ఎంతైనా మా వారు చేశారు కదా అని చెప్పి అయితే మా అన్నయ్య నవ్వుతూ అయితే సూపర్గా ఉంది అని అయితే చెప్తున్నాడు. సో ఇక్కడ టీవీ చూస్తూ అయితే కొద్దిసేపు అయితే అలా అయితే మాట్లాడుకున్నాము. సో ఆ తర్వాత వచ్చేసి అయితే ఈవినింగ్ అయిపోయిందండి, 4 o'clock అవుతుంది. సో అందుకని చెప్పేసి స్నాక్స్ తిందామని చెప్పి అయితే ఇలా అప్పాలు అయితే కూర్చొని అయితే తింటున్నారు. సో మా బాబు అయితే తినడం కన్నా పడేయడమే ఎక్కువ ఉంది, అన్నీ పడేస్తూ అయితే ఉన్నాడు. సో వాళ్ళిద్దరు అయితే మాట్లాడుకుంటూ అయితే ఇలా అయితే తింటున్నారు. ఇలా కొద్దిసేపు అయితే అన్నయ్యతో అయితే మా బాబు అయితే ఆడుకున్నాడు. మా బాబాయ్ అయితే కొద్దిసేపు అయితే ఫోన్తో కూడా ఆడుకున్నాడండి. సో రైమ్స్ అయితే చూసుకుంటూ కెమెరా ఆన్ చేసుకొని అయితే తనైతే పిక్స్ అయితే దిగుతున్నాడు తనే. అప్పటికే ఈవినింగ్ అయిపోయిందండి, టైం అయితే 6-7 o'clock అవుతుంది. సో బాబుకి అయితే ఆ తర్వాత స్నానం చేపించేసాను. ఆ తర్వాత తనైతే అలసిపోయి అయితే పడుకున్నాడు. చాలాసేపు బయట అయితే ఆడుకున్నారు, అన్నయ్యతో అయితే ఆడుకున్నాడు, అలా పడుకుండిపోయాడు. ఇక సాయంత్రం కర్రీ కోసం వచ్చేసి నేనైతే ఇక్కడ ఎండు చేపల కర్రీ అయితే చేశాము. సో టేస్ట్ ఇది కూడా చాలా బాగుండిందండి. ఇది కూడా మా వారే చేశారు. ఆ తర్వాత రైస్ కూడా పెట్టేశాను నేను. అన్నయ్య అయితే ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళిపోవాలని చెప్పేస్తే అయితే సరే అని చెప్పేసి అన్నయ్య అయితే బట్టలు ఉంటే అవన్నీ అయితే పిండేశాను. సో తనైతే ఇలా అన్నీ అయితే మడత పెట్టుకుంటున్నాడు. మడత పెట్టేసుకుని అయితే బ్యాగ్లో పెట్టేసుకున్నాడు. సో ఇప్పుడు ట్రైన్ ఉందంట. సో ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళిపోవాలి, అందుకని చెప్పేసి అయితే బట్టలన్నీ అయితే సదురుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మా బాబుకి అయితే బాయ్ అని చెప్పేస్తుంటూ అయితే వెళ్తున్నాడు. అంతే అండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అన్నయ్యతో మేము ఎలా ఎంజాయ్ చేసామో చూసారు కదా, మీరు కూడా ఎంజాయ్ చేస్తుంటే ఇలా కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.